ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఏవైనా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారా, అలాగే హైకోర్టు సంబంధించి మనకు ఓవరాల్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా. సో ఎవరెవరు వెళ్ళారు, సో మనకు ఎస్టర్డే అంటే 16th డేట్ నుంచి మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి సో రావాలని ఆల్రెడీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట టీఎస్ హైకోర్టు సంబంధించి. అయితే కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సో ఇందులోనే మనకైతే చూపించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కొంచెం మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ కోర్ట్ హాల్ టికెట్, సో ఇది కాదనమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కాల్ లెటర్స్ రిక్వైర్మెంట్ లింక్ ఫర్ డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి మన ఇక్కడ నుంచి ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ సో కాపీస్ట్ సంబంధించి మాత్రమే మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ అయితే వచ్చాయి. సో ఇంకా మనకు ఆఫీస్ సబార్డినేట్, తర్వాత మనకు సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు అసిస్టెంట్ కావచ్చు, కంప్యూటర్ అసిస్టెంట్ కావచ్చు, ఈ విధంగా కొన్ని పోస్టులకు అయితే మనకు ఇంకా రిజల్ట్స్ అయితే ఈ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి సో ఒక లిస్ట్ అయితే రావాల్సి ఉందన్నమాట. అది ఇంకా రాలేదు. ఫస్ట్ మనకైతే ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్ సంబంధించి మాత్రమే ఇచ్చారు. వన్స్ మీద దీని మీద ట్యాప్ చేసి సో ఈ విధంగా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. కాల్ లెటర్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ పేరు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఏ రోజు ఉందో కంప్లీట్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ రోజు అయితే మీరు కంప్లీట్గా ఇన్ టైంలో అక్కడ వెళ్ళిపోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు 16 నుంచి ఇక్కడ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి సో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో 16వ తేదీ మనకు టైపిస్ట్ సంబంధించి 36 మెంబర్స్కి అయితే 36 మెంబర్స్ సంబంధించి 16, 17వ తేదీలో 18 క్యాండిడేట్ సంబంధించి సో షెడ్యూల్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో మనకు ఎస్టర్డే అండ్ ఈరోజు సో 18 మెంబర్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి అయితే సో పిలవడం జరిగింది. సో వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి కింద. సో మీకు ఏమేమి అడిగారు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కాపీస్ట్ సంబంధించి 48 క్యాండిడేట్స్ సంబంధించి సో 18 నుంచి 19 2 డేస్ పాటు 24 క్యాండిడేట్స్ని డే బై డే అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సో మీరు కూడా సో వీటికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓవరాల్ ఇంటర్వ్యూకు, సో ఏ సమాధానాలు మీరు చెప్తున్నారు, సో ఎలాంటి క్వశ్చన్స్ అలాగే ఏ విధంగా అడుగుతున్నారో సో ఒకసారి వెళ్ళిన వాళ్ళకు సో కాల్ చేసి కనుక్కోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. సో అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి కాపీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఒకసారి వీడియోస్ చూడండి. అలాగే ఎగ్జామినర్ సంబంధించి కూడా 86 మెంబర్స్ని 3 డేస్ పాటు ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరిగింది. సో ఈ ఎగ్జామినర్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి సో వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. లేదా ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్ ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. సో ఇవి మనకు డేట్స్ అయితే మెన్షన్ చేశారనమాట. 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి అభ్యర్థులు అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇది మనకు హైకోర్టు సంబంధించి అఫీషియల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. సో హైకోర్టు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ప్రాసెస్ సర్వర్ కావచ్చు, అలాగే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఎగ్జామినర్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ఈ విధంగా సో వివిధ పోస్టులకు సంబంధించి మనకు ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో కొంచెం మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఈ లిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే వస్తుంది. సో ఈ హైకోర్టు సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకొక లిస్ట్ అయితే వస్తుందన్నమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించి మరొక లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. సో హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.